హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు భరత్ మ్యాథమెటిక్స్ హబ్. నేను మీ భరత్ సార్, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే వీడియోస్తోని మీకు ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక కంటెంట్ కంపల్సరీ నేర్చుకోవచ్చు. అంతేగాని మీ టైం మాత్రం ఎక్కడ కూడా వృధా చేయము. సో మెయిన్ థీమ్ ఏంటంటే, సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారికి ఎంతో కొంత సబ్జెక్ట్ని మా సైడ్ నుంచి మేము రీచ్ అవ్వాలని చేసే ఒక చిన్న ప్రయత్నమే ఈ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకేనా? సో ఈరోజు ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే, మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ 2018 సంబంధించినటువంటి యావరేజెస్ క్వశ్చన్స్ సో ఎలా ఉన్నాయని చూస్తున్నాము. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాము అంటే, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి వీడియో అనేది డిస్కస్ చేసాము, క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసాము. సో లైక్ దట్ సేమ్ ఈరోజు కూడా మనం ఏంటంటే ఈ ఎస్ఐకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ గిఫ్ట్ బాక్స్ కంటైన్స్ 10 bracelets. ది యావరేజ్ weight ఆఫ్ ఫస్ట్ 4 rings and 4 bracelets is 30 gram and the average weight of the remaining bracelets is 31 grams. Find the total average weight of all the bracelets. ఒక గిఫ్ట్ బాక్స్లో 10 బ్రాస్లెట్స్ ఉన్నాయి. మొదటి 4 బ్రాస్లెట్ల యొక్క సగటు బరువు 30 గ్రాములు మరియు మిగిలిన 6 బ్రాస్లెట్ల యొక్క సగటు బరువు 31 గ్రాములు. అన్ని బ్రాస్లెట్ల యొక్క మొత్తం సగటు బరువు అనేది ఎంత అంటున్నాడు. మరి చూడండి, జనరల్గా మనకిప్పుడు ఉన్నటువంటి 10 బ్రాస్లెట్స్లో ఫస్ట్ 4 ఇచ్చాడు. ఫస్ట్ 4కి యావరేజ్ వెయిట్ అనేది ఎంత అన్నాడు? సో వచ్చేసి 30 grams అని ఇస్తున్నాము. సో దే గివెన్ యాజ్ 30 grams ఫర్ ఫస్ట్ 4. సో ఫస్ట్ 4 అనేది 30 grams అనేది ఉన్నప్పుడు, సో రిమైనింగ్ 6 అనేది వాటికి, మరి రిమైనింగ్ 6కి ఉన్నటువంటి యావరేజ్ వెయిట్ అనేది ఎంత అంటున్నామంటే 31 grams అని అంటున్నాము. 31 gramsగా రాస్తున్నాము. మరి ఈ రెండింటిని కలిపి బై టోటల్ 10 యావరేజ్గా చేస్తే వచ్చేది టోటల్ యావరేజ్ అనేది వెయిట్ వస్తుంది. 34 అంటే 120 ప్లస్ 31 6 అంటే 186 వస్తుంది బై 10. సో తీసుకోవాల్సిన వాల్యూ 306 బై 10. సో విచ్ మీన్స్ 30.6 ఈజ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ది బ్రాస్లెట్స్. సో అన్ని బ్రాస్లెట్స్ యొక్క సగటు బరువు ఎంత అంటే 30.6 grams అనేది యావరేజ్ వెయిట్ అనేది రాస్తున్నాము. సో దిస్ ద ఫస్ట్ ఫండమెంటల్ మెథడ్. సో ఫండమెంటల్ మెథడ్ నుంచి అంటే మనము జనరల్గా క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని ఆన్సర్ సాల్వ్ చేస్తే ఇది రాయాలి. బట్ కొంచెం లాజిక్స్ని మనం నేర్చుకోవాలి కాబట్టి, సో లాజిక్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో చిన్న కాన్సెప్ట్. సో ఫస్ట్ 4 ఉన్నాయి, తర్వాత 6 ఉన్నాయి కాబట్టి ఈ 4ని 6ని నేను రేషియో కన్వర్ట్ చేసుకుంటే 2:3గా మారుతుంది. ఓకేనా? ఫస్ట్ 4 రేషియోస్ని, తర్వాత 6 రేషియోస్ నేను ఏం చేస్తున్నా అంటే 4 and 6ని రేషియోస్గా మార్చుకుంటే వెన్ వీ కన్వర్ట్ ఇంటూ 4 and 6 ఈస్ ఇంటూ 2:3. ఫర్ 2కి వచ్చేసి 30 అన్నాము, 3కి వచ్చేసి 31 అన్నాము. 6కి 31, 4కి 30 కాబట్టి 2కి 30, 3కి 31 రాశాను. 2 30s 60, 3 31s 93. మరి 60 + 93 బై ఎంటైర్ మొత్తం కలిపి ఎంత వస్తుంది అంటే 2 + 3 అంటే 5 పార్ట్స్గా రాసామనుకోండి. మరి అబ్జర్వ్ చేయండి, 90 + 60 అంటే 150 + 3 అంటే 153, 153 బై 5. 5 30s 150, పాయింట్ పెట్టేస్తే 30, 5 6, 30.6 grams అనేది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ది అని వస్తున్నాము. సో దిస్ ఆఫ్ వన్ మోర్ మెథడ్. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ని, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనము రేషియోస్లో కూడా కన్వర్ట్ చేసేయండి, అంటే అలిగేషన్లో కూడా డిస్కస్ చేయొచ్చు. సో అలిగేషన్ మెథడ్ అనేది ఎలా చేస్తాము అంటే, సో జాగ్రత్త రండి. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి 30 ఉంది, సెకండ్ వన్ వచ్చేసి 31 ఉంది. మనం ఏం చేస్తున్నా, ఇది 4 parts ఉంది, ఇక్కడ 6 అనేది ఉంది. అంటే ఫస్ట్ వన్ అనేది 4 parts ఉంది, సెకండ్ వన్ అనేది 6 parts ఉంది. మరి అలిగేషన్ ఉండాల్సిన టోటల్ వాల్యూ అనేది మనము ఎంత అని డిస్కస్ చేస్తున్నాం. సో టోటల్ వాల్యూ అనేది ఎంత అని డిస్కస్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ వన్ టైప్ అనేది 30, సెకండ్ వన్ టైప్ అనేది 31. కానీ రెండు ఉన్నటువంటి కౌంట్ ఎంత అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి అంటున్నాను. మరి 4కి 6కి అని అంటే సమ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 10 కదా. 4కి 6కి వాల్యూ సమ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 10 వస్తుంది. మరి 10కి ఇక్కడ వాల్యూ ఎంత ఉంది అంటే 30కి 31కి డిఫరెన్స్ అనేది 1 ఉంది. మరి 10కి 1 వచ్చినప్పుడు 4కి 0.4 రావాలి కదా. 4కి ఎంత వస్తుంది అంటే 0.4 రావాలి, ఎందుకంటే
10 ఉంటే 1 వచ్చినప్పుడు 4 ఉంటే 0.4, 6 ఉంటే 0.6 వస్తుంది. 0.6 అనేది రాస్తున్నాను. ఓకేనా. సో అలిగేషన్ ఉన్నటువంటి బేసిక్ కండిషన్స్ ఇవి జాగ్రత్తగా చెక్ చేయండి. అంటే రేషియోలో ఉన్నటువంటి నెంబర్ని కలిపితే వచ్చే వాల్యూ మనకి ఎంత ఉంటుందో డిఫరెన్స్ మనకి అంతే ఉండాలి అంటున్నాను. సో 10కి 1 వస్తే అంటే ఒక పాయింట్ తగ్గింది కాబట్టి 4కి ఒక పాయింట్ తగ్గితే 0.4, 6కి ఒక పాయింట్ తగ్గితే 0.6. మరి 30 అనే నెంబర్ 31 అనే నెంబర్లో రెండిట్లో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో లీస్ట్ నెంబర్ని మనం ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ, లేదా గ్రేటెస్ట్ నెంబర్ని మైనస్ చేస్తే వచ్చే వాల్యూ మనకి ఈ ఓవరాల్ వాల్యూ అనేది ఉంటుందని అర్థం. 30 ప్లస్ 0.6 అంటే 30.6 అనేది యావరేజ్ ఆన్సర్ రాస్తున్నాము. 31 minus 0.4 also we can get 30.6 also. ఓకేనా. సో దిస్ ది అలిగేషన్ మెథడ్. ఇదేమో అలిగేషన్ మెథడ్లో చేస్తున్నాము. సో అలిగేషన్స్ అనేది కొంచెం ఐడియా ఉంటే ఈ మెథడ్లో వెళ్ళొచ్చు, లేదా మనము రేషియోస్ని బేస్ చేసుకుంటే రేషియోస్ బేస్లో కూడా ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది, లేదా ఫండమెంటల్ మెథడ్ నుంచి ఆన్సర్ సాల్వ్ చేసుకుంటే ఈ మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు. సో కానీ ఎంటైర్ ఆన్సర్ అనేది మనకి కంపల్సరీ ఎంత ఉంటుంది అంటే 30.6 అనేది ఆన్సర్గా ఉంటుంది. ఓకేనా. ఓకే. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్స్ ద క్వశ్చన్ హియర్? Dravid distributes 350 gifts among 4 children. The number of gifts received by the first child double the number of gifts received by the second child, thrice the number of gifts received by the third child, and 4 times to the number of gifts received by the fourth child. How many gifts did the first child receive? ద్రావిడ్ 4 పిల్లలకు 350 బహుమతులను పంపిణీ చేశాడు. మొదటి పిల్లవాడు అందుకున్న బహుమతుల సంఖ్య రెండవ పిల్లవాడు అందుకున్న బహుమతుల సంఖ్య కంటే రెట్టింపు, మూడవ పిల్లవాడు అందుకున్నటువంటి బహుమతుల సంఖ్య కంటే 3 రెట్లు, మరియు 4వ పిల్లవాడు అందుకున్న బహుమతుల సంఖ్య కంటే 4 రెట్లుగా ఉంది అని అర్థం. మొదటి పిల్లవాడికి ఎన్ని బహుమతులు వచ్చాయని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. మొత్తం ఉన్నటువంటి 350 బహుమతులను మనం ఏం చేస్తున్నామంట, ఒక 4 మెంబర్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్, 4 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంట. అంటే 4 చిల్డ్రన్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ పర్సన్ తీసుకున్నటువంటి గిఫ్ట్స్ కౌంట్ అనేది సెకండ్ పర్సన్ యొక్క వాల్యూ కన్నా కూడా 2 టైమ్స్ ఉంటుందన్నాడు. థర్డ్ పర్సన్తో కంపేర్ చేస్తేనేమో 3 టైమ్స్ అన్నాము. కమింగ్ టు ఫోర్త్ పర్సన్ అయితేనేమో 4 టైమ్స్ ఉందని అంటున్నాము. ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఒక్కరి గురించే మాట్లాడుతున్నాము, ఆ ఒక్క పర్సన్ గురించి. సెకండ్ పర్సన్ వాల్యూ కన్నా 2 టైమ్స్, థర్డ్ పర్సన్ కన్నా 3 టైమ్స్, ఫోర్త్ పర్సన్ కన్నా 4 టైమ్స్ అనేది చెక్ చేస్తున్నాము. ఓకేనా. మరి ఈ 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అని అంటే ఈ 2 అనే నెంబర్, 3 అనే నెంబర్, 4 అనే నెంబర్కి ఎల్సిఎం రాసామనుకోండి. సో వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4 అంటే 2 టేబుల్లో మనకి 4 వస్తుంది కాబట్టి ఎల్సిఎం చేసినప్పుడు 2ని పక్కన పెడుతున్నాను. మరి 3 and 4 అనేది కో ప్రైమ్స్గా ఉంటాయి. సో కో ప్రైమ్స్ అంటే ఏంటి, కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1గానే ఉంటుంది కాబట్టి సో ఇటు యొక్క ఎల్సిఎం ఎంత వస్తుందంటే 12 అని చెప్పేసి రాస్తున్నాను. మరి ఎల్సిఎం 12 రాసినప్పుడు ఆ ఎల్సిఎం అనేది ఏం రాస్తున్నా, ఫస్ట్ నెంబర్ యొక్క వాల్యూ అని చెప్పి రాసేస్తున్నా. ఓకేనా. సో ఫస్ట్ నెంబర్కి ఉన్నటువంటి వాల్యూ ఎంత అంటే 12 పార్ట్స్ ఉంటాయి. మరి ఏ నెంబర్ని 2తో మల్టిపుల్ చేస్తే 12 వస్తుంది అంటే 6ని కదా మనం 2తో మల్టిపుల్ చేస్తే 12 వచ్చేది. సో 6 2s అంటే 12 కాబట్టి సో సెకండ్ పర్సన్కి డబుల్ ఉంది. ఓకే. నెక్స్ట్ వన్, మరి ఏ నెంబర్ని ఇంటూ 3 వేస్తే 12 వస్తుందంటే 4 కాబట్టి, అంటే 4ని మనం ఇంటూ 3 వేస్తే 12 వస్తుంది కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ 4 అని చెప్పేసి రాస్తున్నాం. కమింగ్ టు ఫోర్త్ పర్సన్, మరి ఏ నెంబర్ని 4 వేస్తే మనకి 12 వస్తుంది అంటే 4 మల్టిపుల్ చేస్తే 12 వస్తుంది అంటే 3తో మల్టిపుల్ చేయాలి కాబట్టి. మరి అబ్జర్వ్ చేయండి, ఆ నలుగురు పొందినటువంటి బహుమతుల మధ్య నిష్పత్తి అనేది చెక్ చేసుకుంటే 12:6:4:3, 12:6:4:3. మరి 12 + 6 అంటే 18, 18 + 4 అంటే 22, 22 + 3 అంటే 25. మరి టోటల్ 25 పార్ట్స్గా డివైడ్ చేసినటువంటి బహుమతులు అనేది మనకి 350 బహుమతులు ఉన్నటువంటి మొత్తం కౌంట్గా ఉన్నప్పుడు మరి మొదటి వ్యక్తి అంటే తీసుకోవాల్సింది ఏంటంటే 12 పార్ట్స్ కదా. మరి ఆ 12 పార్ట్స్ అనేది వాల్యూ ఎంత వస్తుందని చెక్ చేస్తున్నాము. 12 పార్ట్స్కి వాల్యూ అనేది ఎంత అని చెక్ చేస్తున్నాము. మరి గమనిస్తే 25 1s are 25, రిమైనింగ్ 1 0 పక్కన 0 100 ఉంటుంది, 25 4s. మరి 12 × 14 అంటే 12 12s are 144, 144 ప్లస్ మళ్ళీ అంటే ఎలా చేస్తున్నామంటే 14ని 12 + 2 రాస్తున్నాం. ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్. 12 12s అంటే 144, మళ్ళీ 12 2s అంటే 24.
144 ప్లస్ 24 అంటే 168 వస్తుంది. సో తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే 168 ఈజ్ ద ఆన్సర్. సో ఫస్ట్ పిల్లవాడు పొందినటువంటి బహుమతుల సంఖ్య ఎంత అంటే 168 అనేది ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్ మనం తీసుకోవాల్సిన మెయిన్ థీమ్ ఏంటంటే ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో రేషియోని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటున్నా, ఇచ్చిన కండిషన్స్లో ఎన్ని రేట్లు అని చెప్పేసి చెక్ చేసుకున్న దాంట్లో ఎల్సిఎం చెక్ చేసుకుంటే 12, అది ఫస్ట్ పర్సన్కి రాసేసుకుంటే ఏ నెంబర్కి 2తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 3తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, చెక్ చేసుకొని రాసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సో క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ ఇంగ్లీష్ కంపెనీ బేస్డ్ ఆన్ a subsidiary project has 505 males and 505 female workers. The average productivity of all the employees is 55 calls per day. If a male worker receives 55 calls per day, then what will be the number of calls received by the female worker per day? అనుబంధ ప్రాజెక్టుపై ఆధారపడిన ఆంగ్ల కంపెనీలో 505 మంది పురుషులు మరియు 505 మంది మహిళా కార్మికులు కలరు. వారందరి సగటు కాల్స్ రోజుకి ఉత్పాదకత 55 కాల్స్ అంట. ఒక పురుష కార్మికుడికి రోజుకి 55 కాల్స్ వస్తే మహిళా కార్మికులు రోజుకి ఎన్ని కాల్స్ అటెండ్ చేయాలంటున్నాడు. సో సింపుల్గా సరే ఈ డిడీజీ క్వశ్చన్ అండి, కానీ మనం అబ్జర్వ్ చేయాలి 505 మెన్ అండ్ ఉమెన్ వచ్చేసి కూడా 505 అని అన్నారు. మరి ఇద్దరి కౌంట్ మనకి సరి సమానముగా ఉంది కాబట్టి సమానమైన సంఖ్యలో ఉన్నప్పుడు ఇద్దరికి కలిపి యావరేజ్ ఎంత ఉంది 55 అన్నాడు. అంటే ఇద్దరికి కలిపి అంటే 1 + 1 అంటే 2 మెంబర్స్ కలిపి యావరేజ్ 55. అందులో 1 పర్సన్ యావరేజ్ ఎంత అంటే 55. అదే ఒక పురుషునికి వచ్చిన యావరేజ్ ఎంత అంటామంటే 55 కాబట్టి బై మరి 2 - 1 అంటే 1 కాబట్టి 1 రాసేస్తే సో సింపుల్ ఆన్సర్ 2 × 55. రెండు 55లో నుంచి ఒక 55 తీసేస్తే వచ్చేది ఒకటే 55 కాబట్టి సో స్త్రీల యొక్క సగటున యావరేజ్ కాల్స్ అనేది రిసీవ్ చేసుకోవాల్సింది ఎంత అంటే 55 కాల్స్ రిసీవ్ చేసుకోవాలి. సో సింపుల్గా కౌంట్ అనేది సమానంగా ఉన్నప్పుడు సగటు మనకి సమానంగా ఉంటే సో మనకి తీసుకోవాల్సిన వాల్యూ మనకి ఆల్వేస్ ఏమని ఉంటుందనంటే మొత్తము కలిపి సగటు ఎంత అయితే ఉంటుందో అందులో ఒక సగటు సమానంగా వచ్చింది కాబట్టి సో మొత్తము సగటు మనకి 55 వచ్చింది. అండ్ ఒకరి సగటు కూడా 55 వస్తాయి. సో మరొకరి సగటు కూడా మనకి ఎంత ఉండాలి 55 గానే ఉండాలి. పురుషులు మరియు స్త్రీలు కలిపి సగటు ఎంత వచ్చింది 55. అందులో పురుషులకి 55 వచ్చింది కాబట్టి స్త్రీలకి కూడా మనకి ఎంత వస్తుందంటే 55 గానే వస్తుంది. ఈ కండిషన్ ఎప్పుడు వస్తుందంటే సంఖ్య సమానంగా ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోవాలి. ఓకేనా? ఓకే, కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటున్నామంటే ఏ బాక్స్ contains 10 bracelets. The average weight of first 4 bracelets is 33 grams and the average weight of remaining 6 bracelets is 34 grams. Find the average weight of all the bracelets. ఒక గిఫ్ట్ బాక్స్లో 10 బ్రాస్లెట్లు ఉన్నాయి. మొదటి 4 బ్రాస్లెట్ల సగటు బరువు 33 గ్రాములు, మిగిలిన 6 బ్రాస్లెట్ల సగటు బరువు 34 గ్రాములు. మొత్తం బ్రాస్లెట్ల యొక్క సగటు బరువు కనుగొనండి అంటున్నాడు. సో సేమ్ యాజ్ ఫస్ట్ క్వశ్చన్ అండి, మనకి ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదే మనకి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ మనం ఇప్పుడు ఆ 4 × 33 అంటే 4కి 33 ప్లస్ 6 బ్రాస్లెట్స్కి 34 బై 4 + 6 అంటే 10 కాబట్టి 10 అని రాశాను. అంటే మొత్తం మనకు ఉన్నటువంటి బ్రాస్లెట్స్ అనేది 10 కాబట్టి 4 × 33 అంటే 132, 34 6 అంటే 204. చెక్ చేయండి. 6 30s are 180, 6 4s are 24. 180 + 24 అంటే 204, 4 30s అంటే 120, 4 3s అంటే 12, 132 by 10. 204 plus 132 అంటే 336 by 10 means we'll get 33.6 is the answer. సో తీసుకోవాల్సిన ఎంటైర్ యావరేజ్ వెయిట్ అనేది ఎంత వస్తుంది అంటే 33.6 అనేది యావరేజ్గా వస్తుంది. సో సేమ్ యాజ్ మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసినటువంటి మోడలే, బట్ మనకి లాస్ట్ టైం మనకి జరిగినటువంటి క్వశ్చన్స్ విధానం ప్రాసెస్ ఏంటంటే
ఒక సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా అంటే రిపీటెడ్ మోడల్స్గా రావడం జరిగింది. సో సేమ్ యాజ్ ఇది కూడా మనకి అలానే. ఓకేనా, ఇంతకుముందు మనం చూసినటువంటి ఫస్ట్ క్వశ్చన్ అనేది వేరే షిఫ్ట్లో వస్తే ఇది మనకి ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్గా చూస్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 97 బుక్స్ kept in a box is 9.7 kgs. By adding one more notebook to the box, its average becomes 9.8 kg. Find the weight of a new notebook. ఒక పెట్టెలో ఉంచిన 97 నోట్బుక్ల సగటు బరువు 9.7 kgs. బాక్స్కు మరొక నోట్బుక్ని జోడించడం ద్వారా దాని సగటు బరువు 9.8 kgs అవుతుంది. కొత్త నోట్బుక్ యొక్క అంటే జమ చేయబడినటువంటి నోట్బుక్ యొక్క బరువును కనుగొనండి అంటున్నాము. సో అబ్జర్వ్ హియర్, 97 బుక్స్ యొక్క సగటు బరువు మనకి 9.7 kgs. 9.7 kgs. ఎక్స్ట్రాగా ఒక బుక్ని యాడ్ చేస్తున్నాము, దాని బరువు తెలీదు, ఎక్స్ అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఎక్స్ట్రా ఒక బుక్ని యాడ్ చేస్తే 97కి ఒక బుక్ని యాడ్ చేస్తే 98 బుక్స్ వస్తాయి. ఆ 98 బుక్స్కి ఉన్నటువంటి యావరేజ్ వెయిట్ ఎంత అంటున్నాడు? 9.8 kgsగా మారుతుందని అన్నాడు. మరి 97 ఇంటూ 9.7 97/10 అని రాస్తున్నా. పాయింట్ తీసేసి 10 ప్లస్ ఎక్స్ బై 1 ఈజ్ ఈక్వల్స్ 98/10. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ కెన్ రైట్ 98 స్క్వేర్ బై 10. 97 అంటే 97 స్క్వేర్ బై 10. మరి చూడండి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ డినామినేటర్స్ రెండు సేమ్ కాబట్టి ఒకటి రాస్తున్నా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి 98 ప్లస్ 97 ఇంటూ 98 మైనస్ 97గా రాసాము. క్లియర్. మరి 98 ప్లస్ 97 అంటే మనం తీసుకోవాల్సిన ఆ వాల్యూ ఎంత వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 98 ప్లస్ 97 అంటే సో వచ్చేసి 180 ప్లస్ 15 195 ఇంటూ 1 బై డిఫరెన్స్ అనేది 1 కాబట్టి 1/10. సో వచ్చే 195/10 అంటే 19.5 kg అనేది న్యూ బుక్ యొక్క వెయిట్ అనేది రాస్తున్నాము. సో ఇది మనం చూసాం కదా. సో ఇదంతా ఏంటంటే ఫండమెంటల్గా మనము క్యాలిక్యులేషన్ మెథడ్లో చేయాల్సిన ప్రాసెస్. 97 బుక్స్ ఉన్నాయి, దానికి సగటు బరువు 9.7 kgs. ఎక్స్ట్రా ఒక బుక్ని యాడ్ చేస్తే 98 బుక్స్ అవుతాయి, వాటికి యావరేజ్ అనేది 9.8. సో ఈ మెథడ్ని మనం సాల్వ్ చేస్తే వచ్చిన యావరేజ్ ఎంత అంటే 19.5 kgs. కానీ లాజికల్గా డైరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఎలా రాస్తామంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్నటువంటి వాస్తవ యావరేజ్ ఎంత అంటే 9.7. అంటే ఇప్పుడు ఈ 9.7 వెయిట్తోనే ఎక్స్ట్రా బుక్ వచ్చినప్పుడు కూడా మనకి యావరేజ్ అలానే ఉంటుంది. అంటే ఇదే 9.7 అనేది నెక్స్ట్ వచ్చే బుక్ కూడా వెయిట్ ఉంటే మనకి యావరేజ్లో మార్పు అనేది ఉండదు. కానీ యావరేజ్ మనకి ఎంత అయిందన్నాము? 9.8 అని అంటే అది 0.1 పెరిగింది అంటున్నాను. సో 0.1 వెయిట్ పెరిగింది, కానీ ఈ యావరేజ్ అనేది మొత్తం 98 బుక్స్కి పెరిగింది కాబట్టి ఇంటూ 98 అనేది ఎక్స్ట్రా వచ్చిన అర్థం. అంటే 9.7 అనేది మనకేంటి వాస్తవానికి యావరేజ్, ఎక్స్ట్రా వచ్చిన యావరేజ్ ఎంత అంటున్నా 0.1. 9.8 అంటే మనకు వచ్చే వెయిట్ ఎంత అంటే 0.1. అది మొత్తం ఎన్ని బుక్స్కి సంబంధించి అంటున్నాము? ఆ ఎక్స్ట్రా బుక్ని కలిపితే మనకి 98 బుక్స్ అవుతాయి కాబట్టి. మరి 9.7 ప్లస్ 9.8, సో ఆన్సర్ ఈస్ 19.5 ఈజ్ అ యావరేజ్. సారీ 19.5 ఈజ్ అ ఎక్స్ట్రా బుక్ యొక్క యాడ్ చేసినటువంటి ఎక్స్ట్రా బుక్ యొక్క వెయిట్గా రాస్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A gift box has 10 bangles. The average weight of the first 4 bangles is 57 grams and the average weight of the remaining 6 bangles is 58 grams. Tell the average weight of all the bangles in terms of grams అంటున్నాం. బహుమతి పెట్టెలో 10 బ్యాంగిల్స్ ఉంటాయి. మొదటి 4 బ్యాంగిల్స్ యొక్క సగటు బరువు 57 గ్రామ్స్ మరియు మిగిలిన 6 బ్యాంగిల్స్ యొక్క సగటు బరువు 58 గ్రాములు. అన్ని బ్యాంగిల్స్ యొక్క సగటు బరువును తెలపండి అంటున్నాము. మరి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 బ్యాంగిల్స్ అండ్ 6 బ్యాంగిల్స్ని 2:3 రేషియో కన్వర్ట్ చేసుకున్నాక ఫస్ట్ వన్కి 57 గ్రామ్స్ ఉంటే సెకండ్ వన్కి 58 గ్రామ్స్ వచ్చాయన్నాడు. మరి 57, 58 2:3
3. సో 2:3. సో డిఫరెన్స్ వన్ అనేది ఇక్కడ 4:6 రాసేసుకోండి రేషియోస్ లేకుండానే. సో ఎందుకంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి. ఓకేనా, మరి చెక్ చేయండి. 4+6 అంటే 10కి 1 వచ్చినప్పుడు 4కి 0.4, 6కి 0.6. మరి స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ని మైనస్ చేస్తే మనకి టోటల్ యావరేజ్ వస్తుంది, స్మాలెస్ట్ నెంబర్ని ప్లస్ చేస్తే మనకి టోటల్ యావరేజ్ వస్తుంది. సో 57 + 0.6 అంటే వచ్చే వాల్యూ ఎంత అంటే 57.6 ఈజ్ ద యావరేజ్. ఆర్ 58 - 0.4 అన్న కూడా వచ్చే యావరేజ్ ఎంత అంటే 57.6 వస్తుంది. లేదు 2 × 57 అంటే 114, 3 × 58 అని అంటే 150 + 24 174/2 + 3 అంటే 5 పార్ట్స్గా. మనం ఇప్పుడు చెక్ చేసినా కూడా 288/5 రాసినా కూడా 5 × 25, 5 × 7 = 35, 5 × 6 = 30. సో వచ్చే యావరేజ్ కూడా మనకి 57.6గానే వస్తుంది. క్లియర్. సో మనం ఇలా మనకి ఏది కంఫర్ట్గా ఉంటుందో ఆ మెథడ్లో వెళ్ళి ఆన్సర్ సాల్వ్ చేయండి. అలిగేషన్లో సాల్వ్ చేసిన ఆన్సర్ వస్తుంది, మీరు రేషియోస్ నుంచి ఆన్సర్ సాల్వ్ చేసిన ఆన్సర్ వస్తుంది. సో యావరేజ్ క్వశ్చన్స్ అనేది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. There are 10 rings in a gift box. The average weight of the first 4 rings is 39 grams and the remaining 6 rings have the average weight of 40 grams. Get the average weight of total rings. బహుమతి పెట్టెలో 10 ఉంగరాలు ఉన్నాయి. మొదటి 4 రింగుల సగటు బరువు 39 గ్రాములు మరియు మిగిలిన 6 రింగుల సగటు బరువు 40 గ్రాములు. మొత్తం రింగుల యొక్క సగటు బరువును పొందండి ఆర్ తెలుపండి అని అడుగుతున్నాము. సో చూడండి, సో ఫస్ట్ 4 రింగ్స్ అన్నాడు. 4 రింగ్స్ అని అంటే 4 రింగ్స్ యొక్క అంటే 4 రింగ్స్కి యావరేజ్ అనేది 39 గ్రామ్స్ అన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ 6 రింగ్స్కి యావరేజ్ అనేది మనకి ఎంత అంటున్నామంటే 40 గ్రామ్స్ అన్నాడు. మరి గమనించాక జస్ట్ ఇలా మనము ఇంకో మెథడ్ కూడా చెప్తున్నాను, జాగ్రత్త చూడండి. 39తో కంపేర్ చేస్తే 40 అనేది మనకి 1 ఎక్స్ట్రా. మరి వెన్ వీఆర్ కంపేర్ విత్ ద 39, 1 × 6 అంటే 6 ఎక్స్ట్రా వచ్చింది. 4 + 6 ఎంత అంటే మొత్తం 10 కాబట్టి /10 రాసినా కూడా 6/10 అంటే 0.6 రాయొచ్చు. 39.6 ఈజ్ ద యావరేజ్. సో యావరేజ్ మనకి ఎంత వస్తుంది అంటే 39.6గా కూడా రాయొచ్చు. ఓకేనా. సో ఇది కూడా మనము ఒక మెథడ్ని యూజ్ చేసుకొని ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. జాగ్రత్త పెట్టుకోండి. యావరేజెస్లో మనం సింపుల్గా ఆన్సర్ సాల్వ్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒక మెథడ్ ఉంటుంది. 4 రింగ్స్కి ఉన్నటువంటి యావరేజ్ అనేది 39, మరొక 6 రింగ్స్కి యావరేజ్ అనేది 40. ఈ రెండింటిని కలిపి అంటున్నాడు కాబట్టి కలిపితే 39 కన్నా 40 అనేది ఎక్స్ట్రా 1 ఎక్స్ట్రా అనేది 6 రింగ్స్కి వచ్చింది కాబట్టి 1 × 6 అంటే టోటల్ 6 ఎక్స్ట్రా వెన్ వీఆర్ కంపేర్ విత్ ద 39. ఓకేనా. లేదు మనము 39 కాకుండా 40 నుంచి చేసిన కూడా ఆన్సర్ వస్తుంది. సో అది ఎలా అని చెప్పి చూద్దాము. కమింగ్ టు మరి 4 రింగ్స్కి యావరేజ్ 39 ఇచ్చాడు, 6 రింగ్స్కి యావరేజ్ అనేది 40 అని ఇచ్చాడు. మరి ఇప్పుడు మీరు ఇన్ కేస్ ఈ 40 నుంచి 39 సాల్వ్ చేస్తే ఇది మనకి -1 వస్తుంది, తగ్గుతుంది కాబట్టి -1. అది ఎన్నింటికి తగ్గింది అంటున్నా 4కి తగ్గింది కాబట్టి దేంతో కంపేర్ చేసినప్పుడు 40తో కంపేర్ చేసినప్పుడు -1 × 4 అంటే 4/4 + 6 రెండింటిని కలిపి కాబట్టి 4 + 6 ఎంత అంటే 10 రాస్తున్నాను. /10 రాస్తే 40 - 0.4 కాబట్టి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 39.6గానే వస్తుంది. అంటే మీకు ఈ రెండు మెథడ్స్లో ఏ మెథడ్ తీసుకున్నా కూడా ఆన్సర్ అనేది ఈజీగానే ఉంటుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా. క్లియర్. అంటే మనము లార్జెస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ తీసుకుంటేనేమో మనకి ప్లస్ వస్తుంది, లార్జెస్ట్ నెంబర్ని మనం అజ్యూమ్ చేసుకుంటేనేమో మనకి వచ్చేది మైనస్గా వస్తుంది. సో ఏ తీసుకున్న ఆన్సర్ మాత్రం మనకు కంపల్సరీ 39.6గానే ఉండాలి. ఓకేనా. సేమ్ ప్యాటర్న్ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు చూడండి. టోటల్ 10 బ్యాంగిల్స్లో ఫస్ట్ 4 బ్యాంగిల్స్కి ఏమో 47 అన్నాడు, 4 బ్యాంగిల్స్కి 47 గ్రామ్స్ అన్నాడు. నెక్స్ట్ వన్ 6 బ్యాంగిల్స్కి ఏమో 48 గ్రామ్స్ అని ఇచ్చారు. మరి 4 + 6 అంటే ఎంత వస్తుంది 10 కదా. టోటల్ 10 బ్యాంగిల్స్కి యావరేజ్ అనేది ఎంత అని కనుక్కుంటే 47తో కంపేర్ చేస్తే 48 అనేది 1 ఎక్స్ట్రా ఉంది కరెక్ట్, కానీ ఆ 1 ఎక్స్ట్రా అనేది 6 కాబట్టి 6/10. సో వచ్చే వాల్యూ ఎంత అంటే 47.6 ఈజ్ ద ఆన్సర్. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 47.6 గ్రామ్స్ అనేది ఆన్సర్. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 47.6. లేదా మీకు డిస్ప్లే చేసినటువంటి మోడల్లో ప్రకారం చెక్ చేసినప్పుడు ఆన్సర్ అనేది తీసేసుకోవచ్చు. ఓకేనా.
నెక్స్ట్ వన్ సేమ్ ప్యాటర్న్లో మళ్ళీ క్వశ్చన్ అడిగాడండి. ఇది క్వశ్చన్ చూస్తే ఒకసారి 4 బ్యాంగిల్స్కి 49 grams, 6 బ్యాంగిల్స్కి 50 grams అని ఇచ్చాడు. ఓకేనా, 4 బ్యాంగిల్స్కి 49 అండ్ 6 బ్యాంగిల్స్కి 50 అని ఇచ్చాడు. మరి 49తో కంపేర్ చేస్తే 1 ఎక్స్ట్రా, 1 6 అంటే 6 ఎక్స్ట్రా వస్తుంది. మరి 6 ఎక్స్ట్రా అనేది 10 బ్యాంగిల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి 49 ప్లస్ 6/10 మీన్స్ 49.6 ఈజ్ ద టోటల్ యావరేజ్ ఆఫ్ ది ఆల్ ది బ్యాంగిల్స్. సో అన్ని బ్యాంగిల్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 49.6 అనేది ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకేనా. సో సేమ్ ప్యాటర్న్లో మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది లాస్ట్ టైం. అంటే కంబైన్డ్ యావరేజ్గా అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నటువంటి యావరేజ్ని మెన్షన్ చేస్తూ టోటల్ యావరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ టైప్లో మనకి క్వశ్చన్స్ అనేది చాలా అడిగాడు. సో అది మనం ఇప్పుడు అన్నీ చూస్తున్నాము. ఓకేనా. ఓకే అండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక పెట్టెలో ఉంచినటువంటి 63 నోట్బుక్ల సగటు బరువు 6.3 kgs. ఒక కొత్త నోట్బుక్ను పెట్టెలో ఉంచినప్పుడు సగటు 6.4 kgs అవుతుంది. కొత్త నోట్బుక్ బరువును కనుగొనండి అంటున్నాడు. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 63 నోట్బుక్స్ కెప్ట్ ఇన్ ఏ బాక్స్ ఈజ్ 6.3 kgs. When a new book is placed in the box, then the average is 6.4 kgs. Specify the weight of the new book అంటున్నాము. సో అబ్జర్వ్ చేయండి, టోటల్ 63 బుక్స్కి ఉన్నటువంటి యావరేజ్ 6.3. అంటే నెక్స్ట్ వచ్చే బుక్ కూడా మనకి 6.3 ఉంటే సరిపోయేది, కానీ దీనికన్నా ఎక్కువ వచ్చింది యావరేజ్ అనేది. ఎంత వచ్చిందన్న టోటల్ బికమ్స్ 6.4. అంటే 6.3 to 6.4 అంటే 0.1 ఇంక్రీజ్. 0.1 ఇంక్రీజ్ అనేది టోటల్ ఎన్ని బుక్స్కి ఇంక్రీజ్ అయిందంటున్నా. సో ఫర్ 63 బుక్స్ నుంచి ఇంకో బుక్ని యాడ్ చేసినప్పుడు మనకి 64 బుక్స్ అవుతాయి కాబట్టి టోటల్ 64 బుక్స్ అని రాస్తున్నాను. మరి 6.3 ప్లస్ 6.4 రాస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 12.7 kgs అనేది రాసేసుకోవాలి. ఆ కొత్త బుక్ యొక్క వెయిట్ అనేది ఎంత అంటే 12.7 kg అనేది ఆన్సర్. ఓకేనా. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఇస్ 12.7 kg. సో ఇది కూడా మనకి మోడల్ రిపీట్ అయింది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇక్కడ మనం ఇదే వీడియోలో. సో చెక్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా మనకి ఏంటంటే రిపీటెడ్ అడిగాడు, కానీ మనం యావరేజ్లో ఏ మోడల్ని స్కిప్ చేయకుండా ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్గా మనకి 2 మార్క్స్ అనేది ఉంటుందని చెప్పేసి గమనించవచ్చు. ఓకేనా. సో అలా అని చెప్పేసి ఓన్లీ ఒకటే టాపిక్ని పట్టుకొని మాత్రం ప్రాక్టీస్ చేయకండి. ఆల్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే మనకి ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఒకటే టాపిక్ని పట్టుకొని ప్రిపేర్ అయితే మాత్రం మనకి క్వశ్చన్స్ వస్తాయని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే వెయిటేజ్ అనేది ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్స్ ఇస్తాడో, ఎప్పుడు బ్యాలెన్స్ చేయకుండా ఉంటాడో మనకి చెప్పలేం. కాబట్టి లైక్ అంటే ఏ క్వశ్చన్స్ మనకి వస్తాయని చెప్పేసి ప్రిపేర్ అవుతామో ఆ క్వశ్చన్స్ మనకి రాలేదనుకోండి, సో మనమే లాస్ అవుతాము. సో ఫర్ ద రీజన్ నేనేమని చెప్తున్నాను, మొత్తం ఉన్నటువంటి అన్ని సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి LCM HCF గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. దాని తర్వాత మళ్ళీ LCM HCF పైన ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.